హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం తలకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 ఉల్లిపాయలు 2 మిర్చీలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక మిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించాలి. ఆనియన్స్ మగ్గినాక నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ముక్కలన్నిటిని అలా కలిపి దానిలో ఉన్న వాటర్ అంతా మగ్గాలి. అలా వాటర్ అంతా మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ మగ్గినాక పసుపు, తగినంత సాల్ట్, 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఒకసారి వాటి అన్నిటిని కలిపి 2 to 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మనం పక్కన పెట్టిన బ్రెయిన్ని ఇప్పుడు వేసుకోవాలి. మనం ముందే వేసుకుంటే మొత్తం కర్రీలో కలిసిపోతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక వేసుకొని కుక్కర్ మూతని క్లోజ్ చేసుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ పోయినాక 1 స్పూన్ మసాలా పొడిని యాడ్ చేసుకుని 5 మినిట్స్ మగ్గాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం. అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే తలకాయ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.